ఈరోజు మనం గమనిస్తే ఒక అరటే కాదు, ఉల్లి పరిస్థితి ఏముంది, ఉల్లి పరిస్థితి ఏముంది. అదేవిధంగా వచ్చేటప్పుడు మొక్కజొన్న పరిస్థితి ఏముంది. ఇప్పుడే భరత్ రెడ్డి గారు చెప్పినట్లుగా కనీస మద్దతు ధర ఎంఎస్పి అంటే ఏమి, అది గిట్టుబాటు ధర కాదు. ఆ ధర ఇస్తే రైతుకి ఏదో పెద్ద లాభం వస్తుందని కాదు. కనీస మద్దతు ధర అనేది ఏ విధంగా నిర్ధారణ చేస్తారంటే, ఒక రైతుకు ఒక పంట పండించేదానికి ఎంత ఖర్చు వస్తుంది అని అందాజుగా లెక్కేసి కనీసము ఆ డబ్బులన్నా ఇస్తే రైతు లాభం కాదు, నష్టపోకుండా మళ్ళా వచ్చే పంటకు ఆయన పంట వేసుకోగలుగుతాడనే ఆలోచనతో పెట్టినది కనీస మద్దతు ధర అని తెలియజేస్తాం. కనీస మద్దతు ధర ఇచ్చిన తర్వాత దాన్ని అమలు ఎట్లవుతుంది? ఇప్పుడు మనం చెప్తాము మొక్కజొన్నకు 2400 కనీస మద్దతు ధర అని. అమలు ఎట్లయితుంది? మార్కెట్ 2400 రూపాయలకు ఒకవేళ రైతు అమ్ముకోలేనప్పుడు ప్రభుత్వం వచ్చి రైతు దగ్గర 2400 రూపాయలకు కొంటే అప్పుడు అది అమలు అవుతుంది. లేకుంటే ఏమిటి పనికి వస్తుంది? అది పసుపు కుంకుమ మాదిరి పెట్టుకొని పొట్లం కట్టుకొని పెట్టుకోవచ్చు ఆ పేపర్, అంతే కదా. ఏం చేసుకోవాలా? 2400 ఈరోజు నడుచుకుంటూ వచ్చేటప్పుడు చూస్తే ఒక పెద్ద మనిషి రైతు పాపం, స్థానిక తెలుగుదేశం నాయకులకు సంబంధించిన సమీప బంధువు పాపం, పెద్ద మనిషి. అయితే ఆయన పాపము జండపల్లి దగ్గర అమ్ముతున్నాడు, లారీకి లోడ్ అవుతుంది. ఎంతకనైనా అమ్మేదంటే 1600 రూపాయలు. కనీస మద్దతు ధర ఎంత? 2400. 2400 బదులు 1600 రూపాయలకు అమ్ముకుంటున్నాడంటే పరిస్థితి ఏమి? ప్రభుత్వం కొనలేదంటే ఆయన ఒకటే మాట చెప్తా, ఎవరైతే నేను కొనలేదు. అప్పటి జగనన్న ప్రభుత్వము ఇప్పటికి తేడా అంటే అప్పుడు బాగుండే నాయన, అప్పుడు బాగుండే, ఇప్పుడేముంది రైతు పరిస్థితి? వాస్తవం చాలా మంది ఉన్నారు నాతో పాటు.